ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో సూపర్ డూపర్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. అదేంటంటే, కావ్య అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళ అత్తగారితో ఒక మాట అంటుంది. "అత్తయ్య, నేనొక చిన్న విషయం అడగాలనుకుంటున్నానంటే" "ఏంటి కావ్య?" అని అంటుంది. "ఏం లేదు అత్తయ్య, మన ఆఫీస్‌లో డిజైనర్‌గా నేను పనిచేద్దాం అనుకుంటున్నాను. ఆఫీస్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను" అనేసి రిక్వెస్ట్ పెట్టుకుంటుందనమాట. అయితే అది మామూలుగా వింటూ ఉంటుంది అపర్ణ. అయితే ఇక ఎప్పుడైతే కావ్య ఆ మాట వింటుందో, అంటే కావ్య ఆ మాట అంటుందో ఒక్కసారిగా అనామిక అసలు కోపంతో అనమాట. అంటే దీనికేంటి డిజైనర్ పోస్టా అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఇస్తది. ఒక ఇది ఇస్తదనమాట. ఈలోపు ధాన్యలక్ష్మి, "అదేంటి, మా అక్క నిన్ను పని చేయొద్దంది కదా! నువ్వు వంటిట్లోనే ఉండు. నీకు వంటిల్లే కరెక్ట్ ప్లేస్. నువ్వెక్కడ పని చేయడానికి వీల్లేదు" అంటూ పాపం కావ్యని చాలా దారుణంగా అవమానిస్తది. అలా అవమానించగానే కావ్య చిన్నబుచ్చుకుంటే, వెంటనే అక్కడున్న అపర్ణ ఏమంటుందంటే, "నా కోడలు ఉద్యోగం చేయొద్దని చెప్పడానికి నువ్వెవరితివి? నా కోడలు కావ్య ఉద్యోగానికి వెళ్తుంది. చక్కగా డిజైనర్‌గా పని చేస్తుంది. ఇంక ఎవ్వరు ఏది మాట్లాడడానికి వీల్లేదు" అంటూ ధాన్యలక్ష్మి నోరు, రుద్రాణి నోరు, అనామిక నోరు ముగ్గురు నోర్లు మూయిస్తుంది. అంతేకాకుండా అపర్ణ ఏమంటుందంటే కావ్యతో, "కావ్య, రేపటి నుంచి నువ్వు ఆఫీస్‌కి వెళ్తున్నావు. డిజైనర్‌గా పని చేస్తున్నావు. రాజ్‌కి నేను కూడా చెప్తాను" అని చెప్పేసి అంటుంది. దాంతో కావ్య సూపర్ హ్యాపీ. ఇక కళ్యాణ్ అయితే సూపర్ డూపర్ హ్యాపీ అనమాట. సూపర్ ఉంది గదా! మొన్నటి వరకు అందరూ కలిసి కావ్య మీద పడ్డారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య విభేదాలొచ్చాయో కావ్యకి వాళ్ళ అత్తగారు అండగా నిలిచింది. అనామిక నోరు మూయించింది.